మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పంతో ఇట్లా, నేను నీవు ఇంత పని చేసి కనుక జంతువులలోను క్రూర మృగములోను నీవు శాపమునకు గురి ఎగదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలగజేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును. నీవేమో వాని మడమ కరిచెదవు. ఆయన స్త్రీతో ఇట్లా, నేను నీవు గర్భం ధరించినప్పుడు నీ బాధలు అధికం చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన నరునితో ఇట్లా, నేను నీవు నీ భార్య మాట విని నేను తినవలదన్న చెట్టు పండును తింటివి. నీ వలన ఈ భూమి శాపం పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసట చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనాలు.